ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే. ఏమంట? అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యము కూడా మనకు సెలవిస్తూ ఉంది. ఈ వాక్యమే మరి రాబోయే కాలములో దేవునికి మన పట్ల ఒక అద్భుతమైన భవిష్యత్ ప్రణాళిక ఉందనడానికి ఆధారం ఈ వచనం. మళ్ళొకసారి చదువుదాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు అనగా రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. అంటే ఏంటి? ఇప్పుడు నా తలంపులు, నా విజన్, దేవుడు నాకు ఇచ్చిన విజన్, మరి ఇవన్నీ కూడా నేను పట్టుకొని ముందుకెళ్తా ఉన్నాను. మరి దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అంటే అవి సమాధానకరమైన ఉద్దేశములే. దేవుడికి ఏమిస్తాడంట? అవి కీడును గూర్చి కాదంటున్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశములే. అంటే అది మంచి ఉద్దేశములు, సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రాబోయే కాలములో తప్పకుండా మన కీడు అనేది ఏది లేకుండా రాకుండా అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదువుకుందాం. చూడండి, కొరింథీ పట్టణములో పౌలుతో దేవుడు చెప్పినటువంటి మాట ఈ విధంగా రాయబడి ఉంది. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము. ఏమంట? నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడై ఉన్నాను. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా, ఏమంట? ఈ పట్టణంలో నాకు బహుజనం అంటే బహు మంది ప్రజలు నాకున్నారు, బహుజన సమూహము నాకున్నది. నీవు భయపడక మాట్లాడుము, ధైర్యంగా నిలబడు. ఎందుకంటే ఈ పట్టణంలో నాకు ఏముందంట? బహుజనము ఉన్నారు. అదే విధముగా ఈ ప్రాంతమంతా కూడా దేవుడు రక్షించాల్సినటువంటి ఇంకా అనేక ప్రజలు చాలామంది ఉన్నారని మరి ఈ లేఖనం ద్వారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే మీ జీవితంలో కూడా మరి మీరు అనేక విషయాల్లో భయపడుతున్నారా? అయితే నీవు భయపడొద్దు, ధైర్యంగా నిలబడు. నేను నీకు సహాయం చేస్తాను. ఇదిగో నా ప్రజలు అనేకులు ఉన్నారు ఈ పట్టణంలో, వారి ద్వారా నీకు సహాయము చేతును. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి సంఘము మనదే. నువ్వేం చేయాలి? ఆ దర్శనానికి నువ్వు కనెక్ట్ అయ్యి ఉండు. మన దర్శనం ఇదిగో రాబోయే రోజుల్లో ఈ లోకములో బలమైనటువంటి సువార్తను ఈ లోకానికి అందజేసే సంఘముగా ఈ సంఘం ఉండబోతుంది. ఆమేన్. ఆ దర్శనానికి నువ్వు కూడా తోడుగా ఉంటావా? ఉంటే గనక దేవుడు తప్పకుండా నీకు ఏ హాని రానివ్వడు. మధ్యలో ఏ రోజు కూడా, ఈ 360 రోజుల్లో ఏ రోజు ఏ దుష్ట కార్యము వారు ప్రయోగించిన నీ పైన పని చేయకుండా దేవుడు అడ్డుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఈ దర్శనంలో నువ్వు కూడా కనెక్ట్ అయి ఉంటే గనక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. ఆ ప్రయోగాలన్నీ కూడా అగ్ని బాణముల వలె దేవుడు ఏం చేస్తాడంటే ఆర్పివేస్తాడు.
కదా 91 దావీదు కీర్తనలో మరి దుష్టుడి వెయ్యు అగ్ని బాణములను దేవుడు ఏం చేస్తాడంట? ఆర్పివేస్తాడంట. అందుకే దేనికి నువ్వు భయపడకు అమ్మా, నువ్వు భయపడకు. నీ శత్రువు నిన్ను భయపెడుతున్నాడేమో, నీ శత్రువు నిన్ను మాట్లాడకుండా చేస్తానంటాడేమో, నీ శత్రువు నువ్వు బ్రతకకుండా చేస్తానంటాడేమో, నీ శత్రువు నీ శరీరాన్ని గాయపరుస్తానంటాడేమో, నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా ఉద్యోగం చేస్తావు, ఎలా సంతోషంగా ఉంటావు చూస్తా అంటున్నాడేమో. ఇదిగో దేవుని మాట నీకు సెలవిస్తున్నాడు. కొరింథీ పట్టణములో ఉన్నటువంటి పౌలుతో దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. నీవు భయపడక మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రా. నీకు హాని చెయ్యుటకు కదా, నీకు హాని చేయుటకు ఎవడును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎందుకు మంత్రశక్తులు నీ పైన పనిచేస్తున్నాయి? ఎందుకు దయ్యాలు నీ పైన పనిచేస్తూ ఉన్నాయి? ఎందుకంటే నువ్వు ఆ దర్శనాన్ని నువ్వు లక్ష్య పెట్టడం లేదు కాబట్టి. నువ్వు ఖాళీగా ఉన్నావు, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టే కదా. మనకు అర్థం కాని విషయం ఇది. మనం ఖాళీగా ఉన్నాం, మనకు ఒక గురి లేదు, ఒక దర్శనం లేదు. మన సంతోషాన్ని అనుభవిస్తూ సుఖపడుతూ తాగుతూ తిరుగుతూ వ్యభిచరిస్తూ జీవితాల్లో బహు భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామే మనం. అయితే ఈరోజు నువ్వు గనక వాటిని విడిచిపెడితే దేవుడు నిన్ను పట్టుకుంటాడంటే ఈరోజు. హల్లెలూయా. ఈరోజు వాటిని విడిచిపెట్టగలిగితే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఇదిగో ఆ దైవిక దర్శనమునకు నిన్ను కనెక్ట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.